తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ పరిస్థితి దేశంలో 1970 నుంచి మొదలైందని నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటమే కాకుండా ఫిబ్రవరి నుంచే ఎండలు మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక పరిస్థితి దేశంలో 1970 నుంచి మొదలైందని నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంలో అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటమే కాకుండా ఫిబ్రవరి నుంచి ఎండలు మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, గుంటూరులో ప్రస్తుతము సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఉష్ణోగ్రతలు అయితే అంతకంతకు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈక్వల్గా ఎండలు అనేటివి నమోదయ్యాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వైద్యాధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? యామిని, రోజు రోజుకి కూడా ఎండలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా కూడా గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండల వేడికి ప్రజలైతే బెంబేలెత్తున్న పరిస్థితులు కనపడుతుంది. ప్రతిరోజు ఉదయం అంటే 7-8 నుంచే కూడా వేడిగాళ్ళు ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా కూడా ఎవరైతే ఏ రోజుకు ఆ రోజు పనులు చేసుకునేటువంటి దినసరి కూలీలు ఉంటారో వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం అగమ్య గోచరంగా తయారైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా మరి ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అది 10 లోపలే కంటిన్యూ చేసుకోవాలి, 10 తర్వాత చేసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. అంత ఉష్ణోగ్రతలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కూడా సీ కోస్ట్ ఉండటం మూలాన కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత కారణంగా కూడా ప్రజలు నీరసపడిపోతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఎండ దాటికి అనేక మంది కూడా వడదెబ్బకు లోనయ్యారు. వడదెబ్బకు లోనే ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి వివరాలు అయితే పెద్దగా బయటికి రావట్లేదు. కానీ ఇదే ఎండలు కనుక కొనసాగింపు జరిగినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా వడదెబ్బలకి ప్రజలు బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వడదెబ్బకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఎండల వేడికి మాత్రం జిల్లా వాసులు పూర్తిగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు ప్రాంతంలో రెండచింతలకి సంబంధించి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అత్యధికంగా కూడా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నది. అటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పుడే ఎండల వేడి అనేది పెరుగుతున్న పరిస్థితి. ఇంకా గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే డేట్ కనుక చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా 70 నుంచి చూసుకున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ర్యాండమ్ గా కూడా చెక్ చేసుకున్నా కూడా ఈ ఏడాది మాత్రం ఈ సమయానికి మాత్రం ఎండలు ఇప్పటికే 4 డిగ్రీలు అత్యధికంగా నమోదవడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా అంటే ఎప్పుడు లేనంత విధంగా కూడా ఎండలు అయితే మాత్రం ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది హై టెంపరేచర్ రికార్డ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 10 లోపే దైనందిక వ్యవహారాలన్నీ చక్కపరుచుకోవాలని, తర్వాత 5 తర్వాత ఎండ తగ్గిన తర్వాత రావాలని చెప్తున్నారు. మామూలుగా అయితే కేవలం
ఈ ఏదైతే రోహిణి కార్తె ఉందో రోహిణి కార్తెకి సంబంధించిన టైంలోనే ఎండలు వేయడం అనేది అత్యధికంగా ఉంటుంది. కానీ రోహిణి కార్తె రాకముందే మరో నెల రోజులు ఇంకా రోహిణి కార్తె రావడానికి టైం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏప్రిల్ లోనే ఈ ఎండలు వేడి విపరీతంగా పెరగడంతో కూడా బెంబేలెత్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా దినసరి కూలీలు ఎవరైతే ఉన్నారో దినసరి కూలీలు అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇంటిలో ఉన్నప్పటికీ కూడా గాలి కూడా వేడి గాలి రావడంతో కూడా ఫ్యాన్ వేసిన కొంచెంసేపటికే ఆ వేడి గాలు రావడంతో కూడా విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా ప్రజలైతే మాత్రం సేద తీరేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇది మజ్జిగ, అదే విధంగా కూడా ఈ కొబ్బరి బొండ నీరు, అదే విధంగా కూడా ఈ పుచ్చకాయ ముక్కలతో సేద తీరాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే చాలా వడదెబ్బకు సంబంధించి అనేక మంది వడదెబ్బి గురవడం కారణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎండలోకి వెళ్ళేటువంటి సందర్భంలో కూడా క్యాప్స్ ధరించాలి, క్యాప్స్ కానీ అది ధరించాలి. అదే విధంగా కూడా సన్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉంచుకోవాలని చెప్పి, ఎందుకంటే మరీ విపరీతమైనటువంటి ఎండలో వెళ్తున్న సందర్భంలో కూడా అల్ట్రా వైలెట్ రేస్ అనేవి కంటి మీద పడినప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని నుంచి సేఫ్ అయ్యేందుకు సన్ గ్లాస్ వాడుకోవాలని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఎండవేడి నుంచి తట్టుకునేందుకు చెవులకి ముఖ్యంగా కూడా ఏదైనా క్లాత్ అయితే సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే దూదైనా పెట్టుకుని వెళ్ళినట్టయితే కొంతవరకు ఈ వరదకి గురి కాకుండా ఉంటారని చెప్తున్నారు. అలాగే ప్రెసెంట్ ఇక్కడ ఏదైతే ఈ దీనికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఫ్లూయిడ్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఈ ఎండలకు సంబంధించి ఎండల్లో పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ప్రజలకి అలర్ట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఈ ఏదైనా సరే ఈ ఫ్లూయిడ్స్ ఎక్కించేటువంటి పరిస్థితి కానీ, ఫ్లూయిడ్స్ స్టాక్ చేయడం కానీ ఇంత మటుకు జరగకపోవడంతో కూడా కొంత వివాదమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ఎండలు కనుక తీవ్రతరం అయితే మాత్రం హాస్పిటల్స్ లో మాత్రం పెద్ద ఎత్తున వడదెబ్బకు లోనేటువంటి ప్రజలు జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీని నుంచి కొంతవరకు సేవ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కదా అని చెప్పి ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి